హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ మా స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీలోకి అయితే అదిరిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకుని ఒక 700 గ్రామ్స్ చికెన్ అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ 2 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక కొద్దిగా పుదీనా, కొత్తిమీర అయితే మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేంత వరకు, మనం వేసుకున్న మసాలాలంతా ముక్క పట్టుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెని లేదా ఒక కడాయిని అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ సాజీరాన్ని అయితే వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోవడం లేదు. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా మగ్గిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం చికెన్ అంతా కలిసేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ముక్క అనేది ఒక 70% అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత మొత్తం 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 200 ml వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ మూతనైతే పెట్టుకుని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఈ విధంగా మొత్తం ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మొత్తం అంతా చికెన్ మసాలా అంతా బాగా ముక్క పట్టుకునేంత వరకు బాగా కలిసిపోయిన తర్వాత ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి.